నమస్తే నేను బలరాం డీటెయిల్స్ చూద్దాం. అనంతపురం జిల్లా తాడిపత్రి ఘర్షణలపై పోలీసులు ఇరు వర్గాలపై కేసులు నమోదు చేశారు. దాడుల్లో గాయపడిన సీఐ మురళీకృష్ణ ఇచ్చిన ఫిర్యాదుతో ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై హత్యాయత్నం కేసు నమోదు చేయగా వైసీపీ నేత రవితేజారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు టీడీపీ అభ్యర్థి జేసీ అస్మిత్ రెడ్డి, ఆయన తండ్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పట్టణంలో శాంతి భద్రతల పర్యవేక్షణకు ప్రత్యేక బలగాలను మోహరించారు. తాడిపత్రి ఘర్షణకు సంబంధించి తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి జగదీష్ సిద్ధంగా ఉన్నారు. జగదీష్, అనంతపురం జిల్లా తాడిపత్రిలో నిన్న జరిగిన ఘటనకు సంబంధించి అటు జేసీ ప్రభాకర్ రెడ్డి అతని కుమారుడు జేసీ అస్మిత్ రెడ్డిపై వైసీపీ నేత ఫిర్యాదు నమోదు చేశారు. అలాగే సీఐ మురళీకృష్ణ రాళ్ళగడ్డలో గాయపడిన సీఐ మురళీకృష్ణ ఫిర్యాదు మేరకు పెద్దారెడ్డి అతని కుమారులు ఇద్దరి మీద కూడా పోలీసులు కేసు నమోదు చేసినారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం అనంతపురం తాడిపత్రి పట్టణంలో పరిస్థితి అయితే పోలీసులు అదుపులో ఉంది. ప్రస్తుతం ఎక్కడ కూడా 144 సెక్షన్ విధించారు. అటు ఇద్దరు నాయకులు కూడా అర్ధరాత్రి సమయంలో ఇద్దరు నాయకులు కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించారు పోలీసులు. మీరు ఇక్కడ ఉండకూడదు, ఇక్కడ ఉంటే గొడవలు మరింత పెరిగే అవకాశం ఉందనే నేపథ్యంలో జిల్లా ఎస్పీ అమిత్ బద్దర్ నిన్నటి నుంచి కూడా తాడిపత్రి పట్టణంలోనే ఉంటూ నాయకులిద్దరిని కూడా తరలించిన పరిస్థితి. అలాగే అతని అంశాలు ఇరు వర్గాల టీడీపీ వైసీపీ వర్గాల అంశాలు కూడా ఎవరిని పట్టణంలో లేకుండా కూడా చెరగొట్టిన పరిస్థితి నేపథ్యంలో మొత్తం తాడిపత్రి పట్టణం మొత్తంలో పోలీసులు బలగాల పహారలో ఉంది. ప్రస్తుతం ఎక్కడ పట్టణం ఎక్కడ చూసినా నిర్మాణ సమస్యగా ఉండడంలో కాస్త శాంతి నేపథ్యంలోనే చూస్తుంటే పొద్దున ఉదయం కూడా జేసీ దివాకర్ రెడ్డి పోలీస్ స్టేషన్కి వచ్చారు. అర్ధరాత్రి సమయంలో మా ఇంటికి వచ్చి మా ఇంట్లో పని మనుషులను ఇద్దరిని కూడా తీసుకొచ్చారు. కనీసం మేము ఇద్దరు కూడా పేషెంట్లు, మా భార్యాభర్త ఇద్దరు కూడా పేషెంట్లు, మాకు మందులు సమయానికి మందులు అన్నం పెట్టేవాళ్ళు కూడా లేరు. వాళ్ళు ఖచ్చితంగా ఇంటికి పంపించాలంటూ కూడా డిఎస్పీకి కోరడంతో డిఎస్పీ ఎస్పీ పై అధికారులతో మాట్లాడి నేను వాళ్ళు పంపించే ప్రయత్నం చేస్తానంటూ చెప్పడంతో అక్కడి నుంచి దివాకర్ రెడ్డి ఇంటికి వెళ్ళిపోయిన పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం అయితే తాడిపత్రి పట్టణంలో పోలీసులు అటు ఇంటి జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటి వద్ద అలాగే పెద్దారెడ్డి ఇంటి వద్ద కూడా భారీగా పోలీసులు మోహరించున్నారు. ఏ టైంలో ఏం జరిగినా కూడా పోలీసులు ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవడానికి అంతా సిద్ధంగా ఎక్కడ కూడా పట్టణంలో ఎవరు ఇద్దరు ముగ్గురు కన్నా ఎక్కువ ఉండకూడదు. 144 సెక్షన్ నేపథ్యంలో ఖచ్చితంగా యాక్షన్ తీసుకుని తగిన చర్యలు తీసుకుంటామంటూ కూడా హెచ్చరికలు జారీ చేయడంతో అటు పార్టీలో నాయకులు ఇరు పార్టీ నాయకులు కూడా ఎవరు కూడా పట్టణంలో కనబడే పరిస్థితి కనబడుతుందని చెప్పచ్చు. జగదీష్, అంటే ఇప్పటివరకు ఎంతమందిని అదుపులోకి తీసుకున్నారు? ప్రస్తుతం తాడిపత్రిలో ఎటువంటి భద్రత కొనసాగుతూ ఉంది? ఎటువంటి నిఘా ఉంది అక్కడ? నిన్న జరిగిన రాళ్ల దాడిలో అటు 3 గంటల సమయంలో జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంట్లోకి వెళ్లిన అనుచరులు ఉన్న సమాచారం తీసుకున్న పోలీసులు వెంటనే అక్కడికి 3 గంటల సమయంలో ప్రభాకర్ రెడ్డి ఇంట్లోకి వెళ్లి అక్కడ జేసీ అనుచరులు ఒక 10 నుంచి 15 మందిని అదుపులో తీసుకున్నట్టుగా సమాచారం ఉంది. అలాగే పెద్దారెడ్డి ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంట్లో కూడా అనుచరులు ఉన్నట్టుగా సమాచారం రావడంతో ఈ పెద్దారెడ్డి ఇంటి తలుపులు పగలగొట్టి లోపల ఉన్న 20 మంది ఎమ్మెల్యే అనుచరులను అదుపులోకి తీసుకుని అదుపులో తీసుకున్నట్టు కూడా సమాచారం ఉంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటి వరకు దాదాపుగా 40 మంది ఇరు వర్గాలకు చెందిన 40 మంది పైన అదుపులో తీసుకున్నట్టు కూడా సమాచారం ఉంది. ఈ నేపథ్యంలోనే అటు ఇద్దరు సిఆర్పీఎఫ్ కానిస్టేబుల్కు అలాగే ఒక సిఐ ఒక అడిషనల్ ఎస్పీ రామకృష్ణకు సిఐ మురళీకృష్ణ కూడా గాయాలు కావడంతో వీళ్ళు పోలీసుల మీద కూడా దాడులు చేసిన నేపథ్యంలో వాళ్ళ మీద కేసులు నమోదు చేసినట్టు కూడా సమాచారం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం తాడిపత్రి పట్టణం అయితే ఇరు వర్గాలు కూడా ఎవరు తాడిపత్రి పట్టణంలో కనపడడం లేదు. నిర్మానుష్యంగా ఉన్న పట్టణం అయితే పోలీసులు బలగాలు మాత్రమే తాడిపత్రిలో కనిపిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ జగదీష్.